హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు ఎమ్మెల్యే దానం నాగేందర్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇక్కడ ఈడీ కార్యాలయంలో ఢిల్లీ అధికారులు ఉంటారు కాబట్టి వారికి తమ వాదనను చెప్పడానికి ఆందోళన చేస్తున్నామని తలసాని సాయి కిరణ్ చెప్పారు. బండి సంజయ్ బేషరతుగా కవితకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. దెబ్బతీసిన రోజుగా తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న రోజు ఈ రోజు. ఎందుకంటే ఉద్యమ నేపథ్యం నుండి తన ప్రాణాలను త్యాగం చేసిన కుటుంబం నుండి వచ్చిన కవిత గారు తెలంగాణ జాగృతి అని పెట్టి రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా యావత్ ప్రపంచంలో కూడా తెలంగాణ సంస్కృతిని బతుకమ్మను ఇష్టపడిన ఒక గొప్ప మహిళగా, దానితో పాటు నిజామాబాద్ ఎంపీగా తాను చేసిన ఎన్నో సేవలు, దానితో పాటు తను మహిళగా పార్టీలో గాని, ప్రభుత్వంలో గాని, బయట గాని రాష్ట్రంలో ఎంతో మందికి సాయం చేసిన ఒక గొప్ప బిడ్డ. ఆ బిడ్డని లాస్ట్ ఆగస్ట్ లో మీరు పోటీ చేయడం